హాయ్ అండి, డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు 19th జూన్ 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది. అయితే ఈరోజు ఫస్ట్ పాయింట్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ ఫోరం 2026 ఆగ్రాలో జరిగింది. ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. అయితే బ్రిక్స్ బ్యాంక్ ఎక్కడుందంటే షాంఘైలో ఉంది. ఆ బ్యాంక్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అలాగే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 5.25 దగ్గరే ఉంచింది. అసలు రెపో రేట్ ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ. అసలు ఈ మానిటరీ పాలసీని మానిటరీ పాలసీని ఇలా కండక్ట్ చేద్దామని 2016లో స్టార్ట్ చేశారు. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం. జూన్ 19 ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వయలేషన్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇది డేస్లో అడిగే ఛాన్స్ ఉందండి. అలాగే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుదల, అంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ట్యాక్స్ ఏది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏది అని అడగొచ్చు, లేదా డైరెక్ట్ ట్యాక్స్ ఈ కింది వాటిలో ఏది కాదు, డైరెక్ట్ ట్యాక్స్ ఈ కింది వాటిలో ఏది అని అడగొచ్చు. అసలు డైరెక్ట్ ట్యాక్స్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది, కార్పొరేట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఈరోజు ఎగ్జామ్ కోసం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరిన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ మాట్లాడుకుందాం. బ్రిక్స్ ఎంఎస్ఎంఈ ఫోరం ఎక్కడ జరిగిందంటే ఆగ్రా. ప్రజెంట్ ఆర్బీఐ రెపో రేట్ ఎంత అంటే 5.25. ఈ రెపో రేట్ని బయటపెట్టే మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీలో ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్. ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. రెయిన్ఫాల్ డెఫిసిట్ 41%. అంటే ప్రజెంట్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మన నైరుతి ఋతుపవనాలు మన ఇండియాలో ఎంటర్ అవుతాయి కదా, దానిపైన ఎఫెక్ట్ జరిగింది. ఈ ఇయర్ 41% డెఫిసిట్ ఉంటుందని అంచనా వేశారు. యాక్చువల్గా నార్మల్ మాన్సూన్ ఎంత ఉంటుందంటే 96 to 41% ఎల్పిఏ ఉంటుంది. అలాగే కోస్ట్ గార్డ్ మోటో వాయుం రక్షమా అంటే వి ప్రొటెక్ట్ అని వస్తుంది మీనింగ్. అలాగే కోస్ట్ గార్డ్ ఫార్మేషన్ ఎప్పుడైందంటే 1978లో అయింది. జూన్ 19 ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.